టాప్ స్టూడెంట్స్ ఫాలో అయ్యే 7 స్టడీ హ్యాబిట్స్. మీరు కూడా మంచి మార్కులు సాధించండి. అందరికీ నమస్కారం. కొంతమంది విద్యార్థులు ప్రతి పరీక్షల్లో మంచి మార్కులు ఎలా సాధిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టినా? అస్సలు కాదు. వాళ్ళను ప్రత్యేకంగా నిలబెట్టేది వారి రోజువారీ చదువు అలవాట్లు. ఈ వీడియోలో టాప్ స్టూడెంట్స్ ప్రతిరోజు పాటించే 7 స్టడీ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. హ్యాబిట్ 1. సెట్ క్లియర్ గోల్స్. టాప్ స్టూడెంట్స్ ఎప్పుడూ ప్లాన్ లేకుండా చదవరు. పుస్తకం తెరవడానికి ముందే ఈరోజు ఏమి పూర్తి చేయాలి అనేది వారికి స్పష్టంగా తెలుసు. ఈరోజు సైన్స్ చదువుతాను అని కాకుండా ఈరోజు 3rd చాప్టర్ పూర్తి చేస్తాను, 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని లక్ష్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న లక్ష్యాలు మీ కాన్సంట్రేషన్ పెంచుతాయి. చదువు మొదలు పెట్టే ముందు మీ డైలీ గోల్స్ రాసుకోండి. హ్యాబిట్ 2. ఫాలో ఏ స్టడీ స్కెడ్యూల్. టాప్ స్టూడెంట్స్కు చదవాలనిపించినప్పుడు మాత్రమే చదవరు. ప్రతిరోజు ఒక నిర్మిత సమయానికి చదువుతారు. ఇలా చేయడం వల్ల చదువు ఒక అలవాటుగా మారుతుంది. పరీక్షలకు ముందు ఒక్కరోజు 6 గంటలు చదవడం కంటే ప్రతిరోజు 1 గంట క్రమంగా చదవడం చాలా మంచిది. కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ టు సక్సెస్. హ్యాబిట్ 3. అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఈ రోజుల్లో విద్యార్థులకు పెద్ద శత్రువు మొబైల్ ఫోన్. ప్రతి నోటిఫికేషన్ మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. చదివేటప్పుడు ఫోన్ను దూరంగా పెట్టండి లేదా ఫోకస్ మోడ్ ఉపయోగించండి. శుభ్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో చదవడం అలవాటు చేసుకోండి. హ్యాబిట్ 4. రివైజ్ రెగ్యులర్లీ. చాలామంది విద్యార్థులు ఒకసారి చదివి వదిలేస్తారు, కానీ టాప్ స్టూడెంట్స్ తరచూ రివిజన్ చేస్తుంటారు. రివిజన్ చేయడం వల్ల చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒకే రోజు 5 సార్లు చదవడం కంటే ప్రతిరోజు లేదా 3 రోజులకు ఒకసారి రివిజన్ చేయడం చాలా మంచిది. హ్యాబిట్ 5. ప్రాక్టీస్ క్వశ్చన్స్. కేవలం చదవడం మాత్రమే సరిపోదు, క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులు, గత సంవత్సర ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ పేపర్లు, వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. హ్యాబిట్ 6. టేక్ స్మార్ట్ బ్రేక్స్. గంటల తరబడి చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. అందుకే 45 to 50 మినిట్స్ చదివిన తర్వాత 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. నీళ్లు తాగండి, కొంచెం నడవండి, స్ట్రెచ్ చేయండి, తర్వాత మళ్ళీ చదవడం ప్రారంభించండి. ఇలా చేస్తే ఏకాగ్రత మరింత పెరుగుతుంది. హ్యాబిట్ 7. స్లీప్ వెల్. చాలామంది పరీక్షల ముందు రాత్రంతా మేల్కొని చదువుతారు, కానీ మన మెదడు చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం 7 to 8 అవర్స్ నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యమైన శరీరం, ఏకాగ్రత ఉన్న మనసు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న 7 అలవాట్లు. స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి చదవండి. మొబైల్ వంటి డిస్ట్రాక్షన్స్కు దూరంగా ఉండండి. తరచూ రివిజన్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మధ్యలో చిన్న విరామం తీసుకోండి. సరిపడా నిద్రపోండి. విజయం అంటే ఎక్కువసేపు చదవడం కాదు, తెలివిగా క్రమంగా చదవడం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్, పేరెంటింగ్, కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ వీడియోల కోసం జయా జర్నల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. Tap tap, tay, and tay,